తెలంగాణలో ఈడీ అధికారులు మరోసారి దూకుడు ప్రదర్శించారు. తెల్లవారుజాము నుంచే దాడులకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తుండగా ఒక్క హైదరాబాద్లోనే 6 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. గొర్రెల పంపిణీ కేసులో కూపి లాగేందుకు ఈ దాడులు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే గొర్రెల స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. పలువురు అధికారులను సైతం విచారించారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా తాజాగా తనిఖీలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సవిన్. తెలంగాణ వ్యాప్తంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? అంటే గతంలో గొర్రెల పంపిణీలో 1500 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. మొదట ఏసీబీ కేసు నమోదు చేసింది, ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయింది. దీంతో ఈ రోజు మొత్తం తెలంగాణలో 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. దీంతో ఈడీ అధికారులు గతంలోనే గొర్రెల స్కామ్ పై గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ సోదాలు చేశారు. మరోసారి ఈ రోజు ఈడీ విచారణ వేగవంతం చేసి మొత్తం హైదరాబాద్ లో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో గొర్రెల స్కామ్ చేశారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం ఏసీబీ కేసు నమోదు చేసిన ఆధారంగా ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ గొర్రెల పంపిణీతో లింకు ఉండడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ తో పాటు మొత్తం 10 ప్రదేశాల్లో ఈ రోజు ఈడీ సోదాలు కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఇప్పటికే 10 మంది అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ ఇంటితో పాటు మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అధికారులపై వేటు వేశారు. మరోసారి ఏసీబీ సోదాలు జరిగాయి. ఈడీ ఒకసారి కేసు నమోదు చేసి ఈసీఐఆర్ ఆధారంగా సోదాలు చేసింది. మరోసారి ఈ రోజు ఏకకాలంలో మొత్తం 10 ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తూ ఇప్పటికే రామచంద్ర నాయక్, ఇక్రముద్దీన్, మొయినుద్దీన్ ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈడీ ఎంటర్ కావడంతో ఈ గొర్రెల స్కామ్ లో తదుపరి ఏం జరుగుతుందనే చర్చ మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.